హాయ్ టు ఆల్. ఒక గ్లాస్ ఆఫ్ రైస్‌ని 6 అవర్స్ ముందే సోక్ చేసుకోవాలండి. ఆ వాటర్‌ని స్ట్రెయిన్ చేసుకొని, ఒక గ్లాస్ ఆఫ్ రైస్‌కి మనం 3 ½ గ్లాస్ ఆఫ్ వాటర్ పోసుకొని, దాన్ని బాగా నలపాలి. ఎంత బాగా అంటే ఇక్కడ నేను చూపిస్తున్నా కదండీ! అంత బాగా నలిపి, ఆ తర్వాత అదే వాటర్‌ని అది పొయ్యి మీద పెట్టుకొని అన్నం అనేది మనం ప్రిపేర్ చేసుకోవాలి. ఆ తర్వాత అది ఉడికే లోపల మనం ఒక కప్ ఆఫ్ రాగి ఫ్లోర్‌కి 2 కప్స్ ఆఫ్ వాటర్ అనేది మిక్స్ చేసుకొని, లంప్స్ లేకుండా కలుపుకోవాలన్నమాట. ఉండలు లేకుండా. అంతలోకి అన్నం అనేది ఉడికిపోతుంది. ఆ తర్వాత ఈ రాగి ఫ్లోర్ అనేది మిక్స్ చేయాలి. మనం బాగా కలపాలి. ప్లస్ 5 మినిట్స్ మూత పెట్టాలి. అప్పుడు అది మగ్గుతుందనమాట. పచ్చి వాసన అనేది లేకుండా. ఆ తర్వాత నెయ్యి అనేది యాడ్ చేసుకోవాలి. నెయ్యి అనేది యాజ్ యూ విష్ మీరెంత కావాలంటే అంత వేసుకోవచ్చు. టేస్ట్ ఎన్హాన్స్ అయ్యేంత వరకు. ఆ తర్వాత మేమైతే వెజ్ కర్రీతో అది ప్రిఫర్ చేస్తాం. ఎప్పుడు వెజ్ అంటే మునగాకు పప్పు గానీ, ఏదైనా ఆకుకూర పప్పు, లేదంటే పులుసులతోటి టేస్ట్‌ని ఎంజాయ్ చేస్తాము. ఇప్పుడున్న పిల్లలకి ఎంతమందికి పెడుతున్నారు ఈ ఫుడ్?